దొరికే దానికన్నా ఇది దాదాపు రెట్టింపు రైతు భారాన పడుతుంది అనుకోవచ్చు. ప్రభుత్వానికి నష్టం అంతే. ప్రభుత్వం అంటే మనమే కదా, మనం కట్టిన ట్యాక్సులే పోతున్నాయి. మాకు బయట 4 లక్షల రూపాయలకి వచ్చేది 2 లక్షల రూపాయలకి మాకు వస్తున్నారు. అలా అయినా 50% తక్కువలో వస్తుంది కదా. కాకపోతే ఇలా మీకు మళ్ళీ ఆలోచించినప్పుడు మాత్రం చూస్తా 5-6 లక్షల రూపాయలు వృధాగా పోతున్నాయి. రైతు సోదరులకు నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రస్తుత బాపట్ల జిల్లాలోని రేపల నియోజకవర్గం నిజాంపట్నం మండలం కూచంపూడిలో అయితే మనం ఉన్నాం. మనం చూస్తున్నట్టయితే మనతో పాటు సుధాకర్ గారు ఉన్నారు. ఆల్రెడీ మనం చాలా వీడియోలు కూడా చేసాం సుధాకర్ గారికి. మనం చూస్తున్న సుధాకర్ గారు మొత్తం సబ్సిడీలో ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి సబ్సిడీ డ్రోన్ అయితే తీసుకున్నారు. దాని వివరాలు, అది అసలు ఆ సబ్సిడీ వర్త్ అవుతుందా లేదా, రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏంటనేది మొత్తం కూడా మనం సుధాకర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ఛానల్ చూస్తున్న వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన కనీసం ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతానికి తోడుగా. నమస్కారం సుధాకర్ గారు. సార్, సుధాకర్ గారు, మనం చూసినట్టయితే మీరు ఆల్రెడీ డ్రోన్ అయితే తీసుకున్నారు సబ్సిడీలో. నాకు తెలిసి ఈ ఏరియాలో మీరే తీసుకున్నారు అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ గవర్నమెంట్ సబ్సిడీ ఎలా వచ్చింది, మీకు ఎంత వచ్చింది, ఎంత కాస్ట్ లో, ఏ రకం డ్రోన్ తీసుకున్నారు మీరు? ఇది రోగో కంపెనీ వాళ్ళది 3 మోడల్ అండి. దీని వెల వచ్చేసి 9,80,000 రూపాయలు. 80% కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వ సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా రావాలి. 80% మనం 9,80,000 మనం కట్టాము. బ్యాంకు 4,60,000 ఇచ్చింది. మిగిలిన 50% బ్యాంక్ ఇస్తే 50% మా చేతి కట్టుకున్నాము. సబ్సిడీ వచ్చినాక సబ్సిడీ అమౌంట్ లో మనం కట్టిన ప్రపోర్షనేట్ గా మనకి ఇచ్చి మిగిలిన బ్యాంకు తీసుకుంటదని చెప్పారు. అప్పుడున్న వ్యవసాయ శాఖ అధికారి ఎంఈఓ శారదాదేవి గారు మాకు చాలా ప్రోత్సాహం చేసి ఇది ఇప్పించారు. సబ్సిడీ రావడంలోనూ ఈ డ్రోన్ త్వరగా మాకు ఇవ్వడంలోనూ స్థానిక తెలుగుదేశం నాయకత్వం మమ్మల్ని చక్కగా ఫాలో అప్ చేసి వాళ్ళు ఇప్పించారు. అదే విధంగా మాలో ఒక కమిటీగా పుచ్చుకున్నాం రైతు మిత్ర గ్రూప్ మీద. ఇది మాలో ఒకళ్ళని ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ట్రైనింగ్ పిలిపించి 25,000 రూపాయలు ఛార్జ్ చేసి 10 రోజులు డ్రోన్ పైలట్ ట్రైనింగ్ ఇచ్చారు. లైసెన్స్ కూడా ఇచ్చారు. ఇచ్చినాక వాళ్ళు ఇచ్చిన ఒక 1 వారం రోజులకి బండి మాకు ఇది ఇచ్చారు, డ్రోన్ ఇచ్చారు. డ్రోన్ ఇచ్చినాక తదనంతరం అప్పటి నుంచి కొడతా ఉన్నాం. ఎకరానికి బయట 400 రూపాయలు చొప్పున తీసుకుంటున్నాం, బయట అయితే 500. కొత్త ఒకటి మూలకాను రైతులకి ముందు ఇంట్రడ్యూస్ చేయాలన్న కోరికతో 100 తగ్గించి 400గా కొడుతున్నాం. హ్యాండ్ ఆపరేటర్స్ కూడా 400 కొడుతున్నారని చెప్పి మేము 400గా కొడతాం మొదలు పెట్టాం. ఇప్పుడిప్పుడే రైతులు మారుతున్నారు. ఎక్కడైనా మార్పు ముందు విమర్శించబడింది, ఆచరించబడదు కదా. కొంతమంది టెక్నాలజీ పట్ల అవగాహన ఉన్న చదువుకున్న రైతులు ఇప్పుడిప్పుడే డ్రోన్ తో కొట్టిస్తున్నారు. నెక్స్ట్ సీజన్ కి మాకు ఆర్థికంగా వెసులుబాటు ఉంటుందని ఆశపడుతున్నాం. సార్, ఇప్పుడు మనం ఇదే డ్రోన్ బయట మార్కెట్ లో ఎంత దొరుకుతుంది? 4,80,000 రూపాయలకి బయట డ్రోన్ ఇస్తున్నారండి. వాళ్ళు ఇన్స్టాల్మెంట్ లోనూ 5 లక్షల రూపాయల లోపు పిండి జిమ్మేది కూడా ఇస్తున్నారు వాళ్ళు. మరి వాళ్ళ టెక్నాలజీ ఏంటో వాళ్ళు ఎందుకు ఇస్తున్నారో తెలియదు. ప్రభుత్వం వాళ్ళు మాత్రం దీనికి పైగా 20 లీటర్స్ కెపాసిటీ వచ్చి 5 లక్షలకి ఇస్తున్నారండి. 10 లీటర్స్ కెపాసిటీ. మరి ప్రభుత్వం వాళ్ళు ఆ రేట్ ఎందుకు నిర్ణయించారో అలా మాకైతే తెలియదు. పంచాయతీ విషయంలో మాత్రం 2 ఒకే రకంగా పనిచేస్తున్నాయి. మాకేం పెద్ద కనపడలేదు. దీనికన్నా లేటెస్ట్ వర్షన్ వాళ్ళు 5 లక్షలకి ఇస్తున్నారండి బయట. అంటే మీకు ఇప్పుడు సబ్సిడీ అంటే ఇంచుమించు 10 లక్షల రూపాయలు గవర్నమెంట్ అయితే సబ్సిడీ ఇస్తుంది. ఇంకా టెక్నాలజీ ఇంకా ఎక్కువ ఇస్తే ఆ పెట్టుబడికి ఇంకా మీకు ఇంకా పెంచి డ్రోన్ కూడా వస్తుంది కదా. రావచ్చు, కానీ వాళ్ళు ఇది బ్యూరోక్రాట్స్ అండి. ప్రభుత్వం మొదలుపెట్టి ఫాలో అయ్యి ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ వాళ్ళు ఫైల్ పెట్టి పైకి శాంక్షన్ అయ్యేటప్పటికి టెక్నాలజీ రోజు రోజుకి మారిపోతుంది. వీళ్ళు ఇవ్వాలనేటప్పుడు కనీసం 2 సంవత్సరాలు పడుతుంది. వీళ్ళు ఒక ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలంటే కనీసం సంవత్సరం పట్టింది. అత్యంత వేగంగా పనిచేస్తాయి బ్యూరోక్రాట్స్. అందువల్ల వాళ్ళు వచ్చేటప్పటికి అప్పుడున్న కోట్ చేసిన వాళ్ళు, ఇప్పుడు టెండర్ కోట్ చేసుకోవాలి కదండి, ఆ కోట్ చేసిన వాళ్ళు గ్రూప్ అయిపోవచ్చు, లేదు ఉన్నంతలో వీళ్ళే తక్కువ కోట్ చేసి ఉండొచ్చు. ఏ కారణాల వల్ల అన్నా కానీ బయట దొరికే దానికన్నా ఇది దాదాపు రెట్టింపు రైతు భారాన పడుతుంది అనుకోవచ్చు. ప్రభుత్వానికి నష్టం అంతే. ప్రభుత్వం అంటే మనమే కదా, మనం కట్టిన ట్యాక్సులే పోతున్నాయి. మాకు బయట 4 లక్షల రూపాయలకి వచ్చేది 2 లక్షల రూపాయలకి మాకు వస్తున్నారు. అలా అయినా 50% తక్కువలో వస్తుంది కదా. కాకపోతే ఇలా మీకు మళ్ళీ ఆలోచించినప్పుడు మాత్రం చూస్తా
5-6 లక్షల రూపాయలు వృధాగా పోతున్నాయి అని మాత్రం అనిపిస్తుంది. అదే సార్, అంటే బయట మార్కెట్ లో సేమ్ ఇదే డ్రోన్ బయట తక్కువ దొరుకుతుంది, లేటెస్ట్ టెక్నాలజీ. అవును, ఎందుకంటే టెక్నాలజీ మీకు ఇంకా తక్కువకి వస్తున్నప్పుడు ఇది ఇంత 10 లక్షలు పెట్టి మీరు ఇంకా తక్కువ టెక్నాలజీ డ్రోన్ తీసుకున్న ఉద్దేశంతో అయితే ఆ క్వశ్చన్ అడగడం అయితే జరిగింది సార్. మేము వాళ్ళని అడిగామండి. ఓకే, మాకు ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వెళ్ళాము, మా పైలట్ అడిగాడు, నేను అడిగాను, ఓకే మీ దగ్గర ఎందుకు కొనాలంటే మాకు శాంక్షన్ మేము పెట్టినప్పుడు అది మాకు శాంక్షన్ అయింది, దేశం మొత్తం ఇదే ఇస్తున్నాం మేము. ఓకే, మళ్ళీ గవర్నమెంట్ నుంచి పాలసీ మారి వస్తే అది కూడా ఇస్తాం అన్నాం. ఓకే, ఎరువులు దాని విషయం, ఎరువులు చిమ్మే దాని గురించి అడిగామండి. ఓకే, అడిగి ఈ సబ్జెక్ట్ వాళ్ళు డ్రోగో కంపెనీ వాళ్ళు వివరంగా చెప్పారు. ఓకే, మీరైతే మాత్రం ఇప్పుడు ఇంకోటి ఏంటంటే డౌట్ చాలా మంది ఉంటుందండి, తీర ప్రాంతంలో ఎక్కువ వరి సాగు చేస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా తైవాన్ పవర్ స్ప్రే అంటే ఒక ఎకరానికి 150 నుంచి 200 లీటర్ల నీరు అయితే స్ప్రే చేస్తారు. మీరు ఒక ఎకరానికి ఓన్లీ 10 లీటర్లలోనే స్ప్రే చేస్తారు కదా, దాని మీద అయితే కొంతమంది డౌట్స్ అయితే ఉంటాయి. ఆ డౌట్స్ మీరు ఎట్లా క్లారిఫై చేయాలి దానికి దీనికి పోలిస్తే? మీకు ఒకటి ఉదాహరణ చెప్తాను. మనం ఇంతప్పుడు మా బాల్యంలో మోనోక్రోటోఫాస్ అని క్లోర్పైరిఫాస్ అని లీటర్లు తెచ్చి కొట్టేవాళ్ళు. ఓకే, ఇండ్రిన్ అని లీటర్లు కొట్టేవాళ్ళం. ఓకే, అలాంటిది ఇప్పుడు మనం కూడాను మీరు చెప్పే 100 లీటర్లు 200 లీటర్లకి 60 ml 60 ml మందులు తెచ్చుకో, ఇప్పుడు చిన్న బుడ్డుల్లో మందు తెచ్చి కొనుక్కొని కొడుతున్నాం. నానో టెక్నాలజీ అంటారు దాన్ని. నానో టెక్నాలజీ ద్వారా ఇంప్లిమెంట్ అవుతుందండి. మేము ఈ డ్రోన్ కి వచ్చేది కూడా నానో స్పేర్స్ అండి. నానో స్పేస్ సెకండ్కి 6 మీటర్ల నుంచి 10 మీటర్ల స్పీడ్ తో డ్రోన్ నడుస్తుంది. డ్రోన్ ఎంత వేగంగా నడిస్తే అంత వేగంగా ఈ నానో మాలిక్యులర్స్ స్ప్రెడ్ అవుట్ అవడం జరుగుతుంది. ఈ 10 కిలోల వేగంతో గాలి కిందకు వేయటం వల్ల ఆకులు దుబ్బు శుభ్రంగా విచ్చుకుంటుందండి. విచ్చుకున్న దాని మీద ఈ నానో మాలిక్యులర్స్ వెళ్ళి ప్రతి పార్ట్ మీద పడుతుందండి. కంటికి కనపడే లేయర్ పడుతుంది. మీరు కొట్టిన ఒక 2 గంటలు ఆగినాక కొంచెం తడి పొడిగా ఉన్న చేతితోటి 4-5 ఆకులకు రుద్ది ఒక 4 నిమిషాలు ఆగితే పల్చ లేయర్ మందు కలర్ మీకు ఏలు మీద కనపడింది. పర్ఫెక్ట్ గా ప్రతి దుబ్బు తడుస్తుందండి. 10 లీటర్లతోటి చక్కగా కొట్టుకోవచ్చు. అంటే ముందు తక్కువైనప్పుడు పనితనం కూడా తొందరగా ఉంటుంది. నానో టెక్నాలజీ అంతే సింపుల్ గా. ఒకప్పుడు ఒక ఎకరానికి ముందు కొట్టడానికి లీటర్లో తెచ్చేవాళ్ళు, ఇప్పుడు 60 ml. అవునవును, అదే సేమ్ ఇక్కడ కూడా ఇంప్లిమెంట్. ఓకే, ఇప్పుడు మనం మీతో పాటు స్ప్రే చేయించిన రైతుతో కూడా అడిగి తెలుద్దాం అసలు ఎందుకు స్ప్రే చేస్తున్నారు, ఎలా ఉంటుంది ఈ రైతు అడుగుదాం సార్. అమ్మగారు నమస్తే అండి. ఇప్పుడు సార్, ఇప్పుడు మీరు ఎప్పటి నుంచో పురాతనలో అసలు మందులు ఎలా స్ప్రే చేసేవాళ్ళు మీరు? మొట్టమొదట టైవాన్ పంపు, ఇప్పుడు చేతి పంపులు కొట్టేవాళ్ళు, తర్వాత టైవాన్ పంపులు వచ్చాయి. ఇప్పుడు ఈ పంపులు వచ్చేలాగానే కొట్టేవాళ్ళు లేరు, తగ్గిపోయింది. మందులు కూడా మార్పు వచ్చేసినాయి. మందులు మార్పు వచ్చి అప్పటికిప్పుడు తేడా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏమో కొట్టే మనుషులు కూడా లేదు. ఈ డ్రోన్లు వచ్చిన తర్వాత ఇప్పుడే కొత్తగా వచ్చాయి మన ఏరియాకి, వాడుతున్నాం. మనకి మన ఏరియా కంటే కొత్తగా వచ్చినాయి కాబట్టి ఈ వాడి చూద్దాం, మన మినుకి దీనికి వాడి చూద్దాం కొత్తగా వాడు చూస్తారు. మీకైతే ఇప్పుడు స్ప్రే చేయించారు, ఎలా అనిపిస్తుంది? దాని మీద కూడా బాగా కనపడ్డాను, ముందు బాగా పడింది, గట్టి చుట్టూ తిరిగి వచ్చాక బాగా ఉంది. మీకైతే సాటిస్ఫై? దుబ్బులు కూడా చిట్టులుతున్నాయి, చిట్టు అది ముందు పడుతుంది. ఓకే అండి సామయ్య గారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా సామయ్య గారు రైతు అనుభవం కూడా చూసాం. ఇదైతే మొత్తం ఆల్రెడీ మన పంట కూడా చూడొచ్చు, పురుగు అయితే బాగా అటాక్ అయి ఉంది. 4 రోజులు అసలు ఇది పని చేసిందో లేదో కూడా మనం సామయ్య గారిని మాట్లాడి కూడా తెలుసుకుని దాన్ని క్లిప్పింగ్ యాడ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది మనం చూస్తాం ఓవరాల్ గా సబ్సిడీ డ్రోన్ గురించి అయితే మొత్తం మనం సుధార్ గారిని అడిగి తెలుసుకున్నాం. అలాగే ఈ డ్రోన్ ఎవరికైనా స్ప్రేయింగ్ కావాలన్నా సరే కింద నెంబర్కి అయితే కాల్ చేసి, లేదా దీని గురించి ఏమైనా సమాచారం కావాలో తెలుసుకోవచ్చు. ఇది ఈ రోజు వీడియో. మరో వీడియో కలుసుకుని ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతు.